తోట అంతా క్లీన్ చేసుకునే లోపల ఒకసారి అయితే మట్టిని ఇలా లూజ్ చేద్దాము. మనం 2 days అయితే ఆరబెట్టేసాము. ఇలా కొంచెం లూజ్ చేసామనుకోండి, ఆ లోపల ఇంకెక్కడైనా పచ్చిగా ఉన్నా కానీ అది ఆరిపోతుంది. నైట్ వచ్చేసి ఒకసారి ఆ పని కూడా చేశాను. ఇలా మట్టి అంతా ఎప్పుడైనా మనం మొక్కలు వాడేటువంటి మట్టిని మళ్ళీ రీయూజ్ చేసేటప్పుడు ఒక రోజైనా మంచిగా ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టేసుకొని దానికి మళ్ళీ కంపోస్ట్ కానీ, లేదు అంటే మాగిన పశువుల ఎరువు కానీ, లేదా మన వానపాములు పశువుల ఎరువు కానీ, అలా కిచెన్ కంపోస్ట్ కానీ వేసుకుంటే మొక్కలు మంచి ఏపుగా పెరుగుతాయి. ఇదిగోండి అనమాట. మనం కిచెన్ కంపోస్ట్లో వేసినప్పుడు ఏమన్నా అవి డికంపోజ్ కానటువంటి ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకోవాలి. చూసారా మట్టి ఎంత మంచిగా లూజ్గా ఉందో. తర్వాత మల్చింగ్ కూడా చేసుకోవాలి. మల్చింగ్ అంటే నెక్స్ట్ టైం చేసుకుందాము. ఈరోజు అయితే ఇది చేసుకుందాము. మల్చింగ్ నేను కార్డ్బోర్డ్తో చేద్దాం అనుకుంటున్నాను. ఎండుటాకులు ఉంటే ఎండుటాకులతో కూడా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు మనం అన్ని ఎండుటాకులు అవన్నీ దీంట్లో వేసేస్తాం కాబట్టి ఇంకేం ఉండవు. కాబట్టి కార్డ్బోర్డ్తో చేసుకుందాం. లేదంటే తోటకూర విత్తనాలు పెట్టుకుందాం అనుకుంటున్నాం కదా, తోటకూర విత్తనాలు పెట్టినా అది కూడా మనకి మంచిగా మల్చింగ్ లాగా వస్తాయి అన్నమాట. మట్టి ఇలా మంచిగా లూజ్ చేసేసుకోవాలి. అంతా చేసేసుకుందాము. ఇదిగోని కనకాంబరాల మొక్కలు అన్నీ బాటిల్స్లో పెట్టుకున్నాను కదా, దాంట్లో మనము కంపోస్ట్ వేసుకొని పెట్టుకున్నాను. నిండా వేసి పెట్టినా చూడండి, అది సగం వరకు వెళ్ళిపోయింది, ఇక్కడ వరకు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మట్టిని మంచిగా వేసేసుకుని కంపోస్ట్ వేసి నింపుకున్నాం అనుకోండి, మళ్ళీ మొక్కలు మంచిగా వస్తాయి. దాంతోపాటు వీటిని ఇలా క్రూన్ చేసేసుకోవాలి. క్రూన్ చేసుకుని ఆకులు కట్ చేసుకున్నాం అనుకోండి, పూత కాపు మంచిగా వస్తుంది. అందుకోసం అన్నమాట. ఇదిగోండి నల్లేరు మొక్క ఎంత ముద్దుగా వస్తుందో. దీన్ని కూడా కొంచెం మట్టి లూజ్ చేసుకున్నాం అనుకోండి, మట్టి లూజ్ చేసుకొని మళ్ళీ విత్తనాలు పెట్టేసుకుందాము. నిన్ననే ఈ యొక్క పారిజాత మొక్కలు ఇవన్నీ క్రూన్ చేశాను అనమాట. విత్తనాలు వచ్చి నుండే ఆ విత్తనాలు వచ్చిన కొమ్మలన్నీ క్రూన్ చేశాను. క్రూన్ చేసి ఏంటంటే సైడ్ నుండి మనకి కొత్త చిగుర్లు వస్తాయి. చూపిస్తాను చూడండి. కూడా ఇవన్నీ కొత్త చిగుర్లు అనమాట. ఇలా కొత్త చిగుర్లు వచ్చేసి పూత మంచిగా వస్తుంది. ఇదిగోండి కొత్త చిగురు వచ్చిన దగ్గర మంచి పూత వస్తుంది. అందుకని మనం ఎప్పటికప్పుడు క్రూన్ చేస్తూ ఉండాలి. పచ్చిమిరపకాయలు అయితే మంచిగా వస్తున్నాయి. ఈ రోజున రేపున గోరింటాకు తెంపుకున్నాము. ఇదిగోండి ఈ సమ్మర్లో ఇంకొక పని ఏంటంటే మనం మల్చింగ్ లాగా ఉండడం కోసం ఇలా అన్ని కుండీలలో ఇలా కొబ్బరి చిప్పలలో ఏదైనా ఒకటి రెయిన్ లిల్లీస్ అయినా అట్లా పెట్టుకున్నాం అనుకోండి, అది కూడా మంచి మల్చింగ్ లాగా పనిచేస్తుంది. వర్షాకాలం వచ్చేటప్పటికి మంచిగా ఏపుగా పెరుగుతాయి. దానివల్ల ఏంటంటే మనకి వర్షాకాలం మంచి ఒక బొకేలాగా కనిపిస్తుంది, మొక్కలు కూడా మంచిగా ఉంటాయి. ఇప్పుడు కిచెన్ కంపోస్ట్ బిన్స్ పెట్టుకుంటాం కదా, అప్పుడు చూడండి దొండకాయలు ఎంత ముద్దగా వచ్చాయి, పొడుగుగా అలా మంచిగా వస్తాయి. పోయేటప్పుడు తెంపకపోయి మొన్న తెంపకపోయినవి కూడా ఉన్నాయి కొన్ని, అవి ఇవి కలిపేసి కర్రీ చేసుకోవచ్చు. కొన్ని నాకైతే ఒక కళ, ఇలా మొత్తం అంతా పందికి ఈ యొక్క దొండ తీగనైతే పాకాలి అని. ఆ కళ ఎప్పటికి నెరవేరుతుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే కొంచెం వరకు వచ్చింది. ఇలా మొత్తం అన్నీ వస్తే దొండకాయల కిందికి వేలాడుతూ ఉంటే తెంపుకోవాలని ఇష్టం అన్నమాట. ఇదిగోని హనీ బీస్ కూడా వంగ చెట్లు కూడా అన్నీ ఎలానో అయిపోయాయి. ఈ పాత మొక్కలన్నీ తీసేసాం. పాత మొక్కలు తీసేస్తేనే కొత్త మొక్కలు మంచిగా వస్తాయి. కానీ గన్నేరు పూలు చూడండి మస్తు నెలల తర్వాత ఇప్పుడే వస్తున్నాయి అన్నమాట. గన్నేరు పూలు అయితే మంచిగా వస్తున్నాయి. అదేంటో ఈ సీతాఫల మొక్కనైతే వస్తుంది కానీ మొక్క పూత అంతా రాలిపోతుంది. తర్వాత ఇదిగోండి దీనికి మంచి పువ్వులు రావాలి. మొన్నదాకా మంచి పూలు ఉండే కదా, పూలు అయిపోయినాయి. పూలు రావాలంటే ఇదిగోండి ఇలా ఆకులన్నీ తీసేసేయాలి, కొమ్మ కత్తిరింపు చేసుకోవాలి. అక్క అన్నింటికి అదే మాట చెప్తావేంటి అనుకోకండి. మనం ప్రతి మొక్కకు ఇలా చేస్తేనే అవి మంచి పువ్వులు వస్తాయి. మనం వీటికైతే 10 పువ్వుల దాకా వచ్చినాయి, మంచిగా ఉండే. ఎందుకంటే మనం ఇక్కడ ఆకు తెంపేసాం చూడండి, ఇక్కడ నుండి కొత్త చిగురు వస్తుంది అనమాట. ఆ కొత్త చిగురు వచ్చిన దగ్గరికి వెళ్ళి మనకి పువ్వు వస్తుంది. చూడండి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ తెలుసు, మీకు ఆకు పక్కకి వెళ్ళి వచ్చింది చూసారా, అలా కొన్నేమో వాటి పక్కకి వెళ్ళి చీల్చుకొని వస్తాయి. మనం తీసేసామనుకోండి మంచి 90% అన్ని ప్లేసెస్లోకి వెళ్ళి వస్తాయి అన్నమాట. ఇలా తీసేసి మట్టిని లూజ్ చేసుకొని ఎరువులు వేసుకోవాలంతే. ఇలా అన్నీ కట్ చేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక నల్లేరు మొక్క ఉంది. ఇదిగోండి పాలకూర చూడండి ఎంత ముద్దుగా వస్తుందో. వీటికి పురుగు వస్తూ ఉంటే చూసుకోవాలి.
దీనికి ఇంకొంచెం మట్టి వేసుకుందాము. ఇదిగోండి ఇలా పెద్ద పెరిగిందంటే దీనికి పూత వస్తుంది. దాన్ని ఆ కొమ్మని కట్ చేసేయాలి. ఇదిగోండి కొన్నిసార్లు టమాటా మొక్కలు మనకి పూత రాకపోతే మొక్కలు తీసేయకుండా మొక్క హెల్దీగా ఉండి పూత రాలేదనుకోండి, కట్ చేసామనుకోండి. ఇక్కడ ఈ కొమ్మని ఇక్కడ కట్ చేసా, పక్కన చిగురు వచ్చేసింది చూసారా, పక్కన చిగురు వచ్చింది. అక్కడ కింద 3 పూత వచ్చింది, ఇక్కడ ఒక 3 పూతలు వచ్చి 3 పూలు పూత వచ్చింది. ఇదిగోండి ఇక్కడ కూడా పూతకు రెడీగా ఉంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది పూత. అలా మంచిగా వస్తాయన్నమాట. అక్కడ కాయలు మంచిగా వస్తున్నాయి. ప్రతి దానికైతే మనము కర్ర సపోర్ట్ అయితే తీసుకోవాలి. ఇవాళ రేపట్లో మొక్కలు చాలా పెద్దగా వస్తున్నాయి కదా. ఇదిగోండి గులాబీ చెట్టుని తీసేద్దామా అనుకుంటున్నాను. ఈ చెట్టు అయితే లోపలికి ముళ్ళు ఇరుక్కుపోయింది. ముళ్ళులు ఉంటే జాగ్రత్త. ఈ చెట్టు అయితే పూత ఏమొస్తలే, పువ్వులు ఏమొస్తలేవు. ఇక్కడ ఇంకొకటి ఉంది ఉల్లి చెట్టు, నేను చూడలేదు. ఉల్లి చెట్టు ఇదిగోండి. ఇలా మనము మర్చిపోయామనుకోండి, అవి పగిలిపోయి ఇక్కడ మంచి విత్తనాలు పడిపోతాయి. ఇంకా ఒక్కోసారి మొలకలు వస్తే ఒక్కోసారి ఏమో రావు. అందుకని మనం అబ్జర్వ్ చేసుకుంటా ఉంటాం. ఈసారి ఇంటే వంగ చెట్లు అయితే అస్సలు బాగా రాలేవు. అందుకని ఇప్పుడు నెక్స్ట్ కొత్తగా పెట్టే మొక్కలైనా మంచి హెల్దీగా ఉండాలనుకున్నాం. దాంతోపాటు పాలకూర విత్తనాలు, చుక్కకూర విత్తనాలు, గోంగూర విత్తనాలు కూడా పెట్టేసుకుందాం. ఎండాకాలంలో అయితే ఆకుకూరలు నాకైతే మన మిద్దె తోటలో బాగా వస్తాయి. వేరే వాళ్ళకి ఎలా వస్తాయి సీజన్లో తెలియదు, కానీ ఈ ఎండాకాలంలో అయితే మంచిగా వస్తాయి. దీంట్లో పెట్టేసుకుందాం మాడిపోతే. ఇంకోండి ఇలా వీటన్నింటినీ తీసేసి ఆకులు కట్ చేసుకుందాం. తర్వాత బిల్డింగ్ ఊడ్చుకునే పని చేసుకుందాం. కొమ్మ కత్తిరింపులు ఇవన్నీ చేసుకున్న తర్వాతనే మనము మిద్దె తోట ఊడ్చుకున్నాం అనుకుని ఈజీగా ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఇంకొకసారి ఊడవాల్సి వస్తుంది. వీటి మధ్యలో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, లేదంటే అవి వెళ్ళిపోయాయి అనుకోండి బాధ అయితే. ఇలా తెంపుతూ ఉంటే చేతికి దొండకాయ తాకితే హ్యాపీనెస్ వేరే అనిపిస్తుంది. దొండ చెట్టుకు కూడా ఆకులు పెద్దగా ఉన్నాయి చూడండి. ఆ పెద్దగా ఉన్న ఆకులు తీసేద్దాము. ఫైటింగ్ చేయకండి అమ్మా. వాటికి లోపలే ఉండి మనం పెట్టిన ఫుడ్ తినడం అలవాటు అయిపోయింది కదా, తవ్వుకొని తినడానికి అంతగా ఇష్టపడట్లేదు. ఇలా ఆకులన్నీ కట్ చేసి పూత మంచిగా వస్తుంది. ఈ రోజున రేపైనా మొక్కలకి పుల్లటి మజ్జిగ స్ప్రే చేసాను. ఈ మధ్య చాలా రోజులు అయితే పుల్లటి మజ్జిగ స్ప్రే చేయక ఎక్కువగా నీమ్ ఆయిల్ స్ప్రేయింగ్ అయింది. ఎందుకంటే పైన నీమ్ ఆయిల్ ఉంది కాబట్టి ఒకవేళ కాసేపు టైం ఉందనుకోండి నీమ్ ఆయిల్ స్ప్రే చేసేదాన్ని, ఈజీగా అయిపోతుంది అని. కానీ పుల్లటి మజ్జిగ స్ప్రే చేయలేదు. పుల్లటి మజ్జిగ స్ప్రే చేద్దాం. పుల్లటి మజ్జిగ వల్ల బెనిఫిట్ ఏంటంటే మొక్కకు వచ్చేటువంటి పూత అనేటువంటి రాలిపోకుండా ఉంటుంది. పూత మంచిగా వస్తుంది అన్నమాట. కావాలి అంటే ఆ పుల్లటి మజ్జిగలో కొంచెం నీమ్ ఆయిల్ కానీ పసుపు కానీ ఇంగు కానీ కలిపి చల్లామనుకోండి, అది పెస్ట్ కంట్రోల్గా కూడా పనిచేస్తుంది. 2 in 1గా పనిచేస్తుంది అనమాట. చూడండి ఎంత పెద్దగా వచ్చాయి ఆకులు. అంటే మనం ఇచ్చే పోషకాలన్నీ ఇక్కడ ఆకులే తీసుకుంటాయి అనమాట. అందుకని కొన్ని ఆకులు తెంపేసేయాలి. పెద్దగా ఉన్నవి, చిన్నగా ఉన్నవి వదిలేసేయాలి. ఎందుకంటే యాక్చువల్గా ఇవి మనకి ఐరన్ టిన్లో పెట్టేసుకున్నాను మొక్కని. కానీ ఐరన్ టిన్ పాడైపోయిన తర్వాత మళ్ళీ 100 రూపీస్ టబ్స్ పెద్దవి వస్తున్నాయి కదా, ఆ 100 రూపీస్ టబ్ తీసుకొని దాంట్లో పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడే మంచిగా పూతనైతే స్టార్ట్ అయిపోయింది. దాన్ని మొక్క పెద్ద కుండీలో పెట్టామనేది కాదు, దానికి లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉంటేనే వస్తుంది. చిన్న కుండీ పెద్ద కుండీ కాదు, మనం కుండీ సైజుతో సంబంధం ఏమి ఉండదు. పోషకాలు అంటే మనం ఇవ్వాలి. కొన్నిసార్లు చిన్న కుండీలలో కూడా మంచి క్రాప్ వస్తుంది. మనం ఇచ్చేటువంటి లిక్విడ్ పోషకాలను బట్టి, ఇచ్చే ఫర్టిలైజర్స్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఎంత ముద్దుగా అనిపిస్తుంది అసలు. ఒక వారం 10 రోజుల వరకు మళ్ళీ చిగురు వస్తుంది. ఏంటంటే ఆకులు నిండుగా ఉన్న దొండ చెట్టుకి పురుగు బాగా వస్తుంది. నాకైతే ఆకు వెనకాల ఒక జిగురుగా ఉండేటువంటి బ్లాక్ కలర్లో ఉండేటువంటి వస్తుంది. అక్కడ ఉన్న చెట్టుకు బాగా ఉన్న నా కొమ్మలన్నీ కట్ చేసేసాను.
గాలి తగిలేలాగా ఫ్రీగా ఉండాలి. తర్వాత తొండ చెట్టుకి ఇంకొకటి ఏంటంటే ఇలా కొన్ని కొమ్మలు పాడైపోయినవి ఉంటాయి చూడండి, అవి అక్కడే కట్ చేసేయాలి. సీజర్స్ తీసుకొని కట్ చేసాను, చేత్తో కట్ అవుతలేదు. తర్వాత ఎడ్జెస్ కొన్నిసార్లు పూత రాని ఉంటాయి చూడండి, ఇప్పుడు ఈ పూత రావట్లేదు, ఆ ఎడ్జెస్ అనేటువంటి క్రూన్ చేసేయాలి. అప్పుడు మంచిగా వస్తుంది. ఎడ్జెస్ని క్రూన్ చేస్తేనే మనకి మంచిగా వస్తుంది. ఇదిగోండి ఇవి ఇక్కడికి ఆగిపోతుంది పూత, ఇక్కడికి మనం సీజర్స్ తీసుకొని కట్ చేయాలి. కటింగ్స్ కట్ చేస్తేనే ఎడ్జెస్ మంచిగా వస్తుంది. వారంలో ఒక 2 సార్లైనా లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉండాలి, అప్పుడే మంచిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే నేను కొమ్మ కత్తిరింపు అంతా చేస్తూ ఉంటాను. ఉల్లి పొరక తెంపుకపోదామా అని ఆలోచిస్తున్నాను. కవరం ఏం తెలియదు, ఉల్లి పొరకతో బాగుంటుంది. ఉల్లి పొరక చారైనా, ఉల్లి పొరకతో రొట్టెలైనా బాగుంటాయి, ఏదైనా బాగుంటుంది. మట్టినైతే తవ్వుకుందాము.